ఓం గురుభ్యో నమః. ఈరోజు అనగా మార్చి 14వ తారీఖు 2026 సంవత్సరం శనివారం పంచాంగం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఉంటుంది. తిథి ఈరోజు పూర్తిగా బహుళ ఏకాదశి ఉంటుంది. నక్షత్రం రాత్రి 2 గంటల 56 నిమిషాల వరకు ఉత్తరాషాఢ, తదుపరి శ్రవణం ఉంటుంది. యోగం ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు వారియాన్, తదుపరి పరిగా ఉంటుంది. కరణము సాయంత్రం 6 గంటల 23 నిమిషాల వరకు భవ, తదుపరి బాలవ వస్తుంది. అద్భుతమైన సమయము, శుభ సమయము ఉదయం 7 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి 11:27 నుండి మధ్యాహ్నం 1 గంట 6 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల నుండి 3:05 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 4 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 6:10 నుండి 7:45 వరకు ఉంటుంది. వర్షం ఉదయం 9 గంటల 43 నిమిషాల నుండి 11:26 వరకు ఉంటుంది. అండ్ అమృత గడియలు రాత్రి 8 గంటల 3 నిమిషాల నుండి 9:46 వరకు అద్భుతమైన అమృత గడియలు ఉన్నాయి. ఎలాంటి గొప్ప కార్యక్రమాలైనా, ఎలాంటి శుభ కార్యక్రమాలైనా, కొత్త పనులైనా మీరు ప్రారంభించుకోవచ్చు. దీంతో పాటు ఈరోజు జన్మించిన ప్రముఖుల గురించి మనం చూద్దాం. ఈరోజు మార్చి 14వ తారీఖు 1842 సంవత్సరంలో కొక్కొండ వెంకటరత్నం పంతులుగా జన్మించారు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన వ్యక్తి, ఆధునికాంధ్రలో 2వ వ్యక్తిగా గణించిన వ్యక్తి, గొప్ప సంగీత విద్వాంసుడు, కవి, నాటక రచయిత కూడా. అదేవిధంగా 1879లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మించారు. ఈయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఇతను నోబెల్ బహుమతి కూడా పొందడం జరిగింది. 1918వ సంవత్సరంలో కెవి మహాదేవన్ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు జన్మించారు. 1930వ సంవత్సరం మార్చి 14వ తారీఖు సేమ్ డే నాయని కృష్ణకుమారి గారు జన్మించారు. వీరు ప్రముఖ తెలుగు రచయిత్రి. 1937వ సంవత్సరంలో జొన్నలగడ్డ గురుప్పశెట్టి గారు జన్మించారు. వీరు కలంకారీ కళాకారుడు. 2009లో వీరికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. 1947లో మౌలి ప్రముఖ చలనచిత్ర నటుడు జన్మించారు. 1967లో సర్వదమన్ బెనర్జీ ప్రముఖ చలనచిత్ర నటుడు జన్మించారు. వీటితో పాటు ఈరోజు ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, మ్యాథ్స్లో మీ అందరికీ తెలుసు పై అనే సింబల్ వాడుతూ ఉంటాం. పై విలువ 22/7. ఆ విషయం మీకు తెలుసు. అయితే మార్చి 14ని ఇంటర్నేషనల్ పై డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదేవిధంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు కూడా మీకు పంచాంగంతో పాటు ఆ రోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు, అదేవిధంగా ఆ డేటుకున్న, ఆ తేదీకున్న ప్రత్యేకత కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.